ఓదార్న ఆ ఓదార్పు దొరకదండి, కానీ యేసు ప్రభు మాత్రమే ఆ ఇద్దరి సహోదరులను మరియను మార్తను ఓదార్చుతున్నాడు. హల్లెలూయా. ఊరంతా వచ్చి ఆ ఇంటిలో చేర్చబడి ఆమెతో కూర్చొని ఆమెతో ఉండి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నంలో ఓదార్పు కనిపించలే. చూసినావండి, యేసయ్య మనలో ఉండి మన ఇంటికి వస్తే మనకు నెమ్మది. లోకమంతా మన ఇంటికి వచ్చిన మనకు నెమ్మది ఉండదు. యేసు నీ పక్షంగా వచ్చి నీతో ఉంటేనే నీకు నెమ్మది. ఆయన అంటాడు, నేను మిమ్మును ఓదార్చేవాడును. కండ వేసిన వ్యక్తి మళ్ళా దొరకడు, కానీ వాగ్దానం చేస్తాడు, ఇదిగో నేను ఉన్నానని కండ వేస్తాడు, మళ్ళీ మర్చిపోతాడు. కానీ నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు మాత్రమే నిన్ను ఓదార్చగలిగిన వాడు. నువ్వు ఆరాధిస్తున్న యేసు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత మధురమైందంటే ఆయన మరువడన్న సంగతి మర్చిపోడు. ఇడువను, ఎడబాయను. నిన్న నేడు ఏకరీతిగా నేను మనిషి స్వభావం కలిగిన వాడని కాదు. నిన్న ఒక విధంగా ఈరోజు ఒక విధంగా ఉండే వ్యక్తి గుణము లక్షణం కలిగిన వాడని కాదు నేను. నిన్న నేడు ఏకరీతిగా ఉండగలిగిన సుచిత్ర కలిగిన దేవుడని నేను. కనుక నేను విడవను, ఎడబాయిని కనుకనే నీ పక్షంగా వాగ్దానం చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఓదారుస్తాను. అన్ని పరిస్థితులలో వచ్చి నేను ఓదారుస్తాను. అది ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి మార్గంలో వెళుతున్నా సరే, అది కష్టాల మధ్యలో వెళుతున్నా సరే, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి తెలుసా? ఆయన కొరకు మనం కనిపెట్టుకొని, ఆయన కనికరం కొరకు మనము నిలిచి ఉండేవారేమిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. చనిపోయినప్పుడు మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తే నిన్ను నిందిస్తారు, దీనదశగా చూస్తారు. పట్టణంలో అంట ఒక ఆయన చనిపోయాడంట. కనీసం శవ పెంటికడు పెట్టడానికి కూడా డబ్బులు లేవట. బైబిల్ ఏం చెప్తుంది? ఈ చేతి ఇచ్చింది ఈ చెయ్యికి తెలియకూడదు అని చెప్పి. ఒక ఆయన వాళ్ళకు సహాయం చేసి మౌనంగా ఉన్నాడా? పేపర్లో పోస్టర్లో వేయించుకోవడం. దాని అర్థమైంది. ఒకసారి ఆలోచన చేయి. అతను చేశాడు సహాయము, చేసి వెళ్ళిపోతే మంచిది. చేసిన సహాయాన్ని ఫోటో కొట్టుకొని ఆ ఫోటోలో పేపర్లు వేయించుకొని పలానోళ్ళు అంట, అది లేదంట, అందుకు నేను సహాయం చేశానంట. అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి వస్తే ఆయన అంటాడా? ఆయన పేపర్లు వేసుకుంటాడా? ఇది నేను స్వస్థపరిచానని చెప్తాడా? ఆయన అంటాడు, ఈ విషయాన్ని మరొక అందరికీ తెలియపరచదు, దాన్ని మరుగుపరచమంటాడు ఆయన. అందుకే నేను అంటాను, దేవుని ద్వారా నువ్వు ఆదరణ పొందాలి, మనుషుల ద్వారా ఆదరణ పొందొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ట్రస్ట్లో ఉన్న వాళ్ళు కానీ ఇంకా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకు సహాయం చేసి ఫోటోలు వేయించుకుంటారే తప్ప అది ఏమవుతుంది? ఆ ఫోటోలు వేయించడం వల్ల ఏమవుతుంది? నీ వంశం ఏమవుతుంది? నీ ప్రతిష్ట ఏమవుతుందండి? నీ మర్యాద ఏమవుతుంది? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని దగ్గర ఆదరణ పొందాలి. ఎంతమంది వచ్చి వాళ్ళని ఆదరించినా ఆదరణకు దొరకటంలే. యేసయ్య ఇంటిలో అడుగు పెట్టా, ఆ పెట్టడమే ఆ మరణపు కట్లు తెగిపోయాయి. హల్లెలూయా. ఆ దరిద్రపు యొక్క
ఆ జీవితము ఏమైపోయిందంటే విడుదల కలిగింది. మరణపు కట్లు తెంచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. చనిపోయిన వాడిని తిరిగి లేపినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సజీవుడు, జీవంతో ఉన్నవాడు. ఆయనతో నువ్వు వెంబడిస్తే, ఆయనతో నువ్వు సావాసం చేస్తే, ఆయన చేసిన సహాయము, ఆయన ద్వారా పొందుకున్న మేలులు ఆయన అందరికి చెప్పి డబ్బా కొట్టుకోడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. చూడు, నేను చెప్పిన ఏడన్న వాక్యం తేడుందేమో. లూకా సువార్త 7వ అధ్యాయం 42వ వచనం చూడండి. 8వ అధ్యాయం 42వ వచనం చూడండి. 8వ అధ్యాయము 49వ వచనంలో చూడండి ఏమని రాసిందో. ఆయనను ఇంకను మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతడితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచము. ఏ పరిస్థితుల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ శోధనలో నువ్వు వెళుతున్నావేమో, అబ్బా నా కుటుంబం ఎలా పోషించుకోవాలో, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ ఏ విషయంలో నువ్వు భయపడవద్దు. ఆయన చూస్తున్నాడు. మనిషి మీద కూడా నువ్వు నమ్మకం ఉంచాల్సిన అవసరం లేదు. నా మీద నువ్వు నమ్మకం ఉంచావు కనుక నువ్వు భయపడొద్దు అంటున్నాడు. చదువక్క. ఆ ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు నన్ను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిని ఆయనను లోపలికి రానివ్వలేదు. అందరూ ఆమెతో నిమిత్తమై ఏడుచు రొమ్ములు కొట్టుకొనిచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించున్నదే కానీ చనిపోలేదని చెప్పి ఏమన్నాడు? ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టమని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులకు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ, మనోళ్ళు చేసేది ఏంటి ఇప్పుడు? పేపర్లు వేయించుకుంటున్నారు, నేను ఇది, నేను అది అని. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి, ఉన్నది పోగొట్టుకోవడానికి. దేవుడు ఏం చెప్పాడు? అది ఎవరికి చెప్పవద్దు. చెప్పింది, ఇచ్చింది, చేసేది ఎవరికి కనపడకూడదు. అది దేవునికి మాత్రమే కనపడాలి. ఇది ఎందుకు చెప్పానంటే, ఈ మాట ఎవరితో నేను చెప్పవద్దనే మాట మీకు చూపించాలని ఈ మాట చూపించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైన అనుభవంలో ముందుకు నడుస్తున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శోధనలు, ఎన్నో మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కృంగిన మనస్సుతో మనం ఉన్నప్పుడు ఆదరణ అక్కడ దొరుకుతుంది. ఆదరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం చూసినప్పుడు కూడా ఆదరణ దొరకదండి. మనసులో వచ్చారు, వెళ్ళిపోతారు. వేర్చాకలే తల్లి, నువ్వు బాధపడాకలే తల్లి, నేను ఉండలే తల్లి అంటాడు, వెళ్ళిపోతారు. తర్వాత యథాస్థితి మళ్ళీ కొనసాగుతుంటుంది. కానీ అదే మన ప్రభువైన యేసుక్రీస్తు మన ఇంటిలోకి వస్తే ఆదరణ ఎలా ఉంటుంది తెలుసా? స్థిరపరచబడుతుంది. అది శాశ్వత కాలం వరకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ఎటువంటిదంటే, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. నీదు తీయే నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. నీదు ముఖ
కాంతియే నన్ను ఆదరించెను శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప అనుక్షణం నన్ను కన్ను పాపవలే అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప. ఆమేన్. హల్లెలూయా. ఆయన ముఖకాంతి మనకు ఏం తెలుస్తుంది? ఆదరిస్తుంది అండి. దాని కొరకు మనం వేగిలి పడాలి. కానీ మనుషుల సహాయం పొందటానికి, మనుషుల ద్వారా ఆదరణ పొందటానికి ఎప్పుడు కూడా మనం ఇష్టపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. వాక్యానికి నువ్వు దగ్గర కావాలి, దేవునికి నువ్వు దగ్గర కావాలి. దేవుడు దగ్గర ఎప్పుడైతే అవుతావో ఆయన కనికరము నీ మీదికి దిగి వస్తుంది. హల్లెలూయా. ఆ కనికరం దిగి వచ్చిన ఆ క్షణమే దేవుడు అంటాడు, నేనే మిమ్మలను ఓదార్చువాడను. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. నీకు ఎదురయ్యే అవమానాలను బట్టి, శత్రులను బట్టి, గుండె చెదిరిన పరిస్థితులను బట్టి నీ ప్రాణమునకు ఓదార్చగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి నీవు దేవుని వైపు చూడుము. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవుని వైపు చూడాలి మనం. ఆయన వైపు చూస్తే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనుషుల వైపు చూసావనుకో ఏం చేస్తాడు? వాడు చూసినంతసేపు సహాయం చేస్తాడు, చూడకున్నప్పుడు ఏం చేస్తాడు? ప్రేమ తగ్గిపోద్ది. మనిషిని ప్రేమ. మనుషుల సాయం వ్యర్థమురా, రాజులను నమ్మినా వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలో ఎంతో మేలు, ఎంత మేలో ఎంతో మేలు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రులవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. మనుషుల నమ్మినా ఏమవుతాం? ఆమేన్. మనుషులను నమ్మితే ఏమవుతాం? మోసపోతాం మన జీవితాల్లో. అందుకే దేవుని వాక్యం ఊరికే రాయలేదండి. మనుషుల ద్వారా ఆదరణ పొందటానికి ఏ రోజు కూడా మనం ఇష్టపడకూడదు, వారి సహాయము తీసుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ద్వారా మనం పొందుకుంటే ఆ మేలులో ఆనందం వేరండి, ఆ ఐశ్వర్యమే వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. తప్పకుండా ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఓదారుస్తాడు, తిరిగి ఆనందముతో నిన్ను నింపుతాడు. ఆయన మనుషుడు ఎక్కువ ప్రేమించిన వాడితో మనం ఎక్కువ ప్రేమించిన తర్వాత వాడే మనకు శత్రువు అవుతాడు. అవునా కదా? ఎట్లా శత్రువు? మహా ద్వేషిస్తే చంపేంత స్థితిలోకి వెళ్ళిపోద్ది. అంత ప్రేమించిన అంత లోతుగా కసి పెట్టుకుంటాడు. నువ్వు ఎంత లోతుగా దేవుని ప్రేమిస్తావో అంత లోతుల నుంచి దేవుడు నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంత మనిషి మీద ఉన్న ప్రేమను దేవుని వైపు నువ్వు మలుచుకోగలిగితే నీ కుటుంబానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చివరి మాట ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయం 21-22 వచనంలో తీతును ఆ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే ఆదరణ కలిగిస్తున్నాడు. సేవకుని ద్వారా ఆదరణ కలిగిస్తున్నాడు సంఘానికి. చదవండి. 6:21-22 ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము. తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడవును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా సమాచారం తెలుసుకున్నటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును
అతను మీ వద్దకు పంపుతుని. సంఘానికి దైవ సేవకుడు చెప్తున్నాడు, సంఘమును ఓదారుస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్న పరిస్థితులన్నిటిని, అంటే అపోస్తలుడైన పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ చెరసాల్లో ఉన్న పరిస్థితులన్నిటినీ సంఘానికి వివరిస్తూ సంఘాన్ని ఓదారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెరసాలలు ఎలా ఉన్నాయంటే బాగా నిలబడవచ్చు, బాగా పండుకోవచ్చు. కానీ మన అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో ఉన్నప్పుడు చెరసాలలు ఎలా ఉన్నాయంటే ఇట్లనే వంగి నిలబడాలి. నిలబడటానికి లేదు, కూర్చోడానికి లేదు, పండుకోవడానికి లేదు. అటువంటి పరిస్థితులలో సంఘము భారము కలిగి దైవజనుడు తూకిని పంపిస్తున్నాడు. సంఘమంతా ఏడుస్తుంది, సంఘమంతా బాధపడుతుంది, సంఘమంతా కన్నీరు మధ్యలో ఉంది. గలిబిజి కాకూడదు, దేవుని వాక్యానికి దూరం కాకూడదు, దేవునికి దూరం కాకూడదు సంఘానికి అని చెప్పి ఈయన సమాచారము తీసుకొని అక్కడికి వెళ్ళి తెలియపరచడం వల్ల, సంఘాన్ని ఓదార్చడం వల్ల సంఘము నెమ్మది పొందుతుందని తెలుసుకొని ఒక సేవకుని పంపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, మీరును నా క్షేమ సమాచారం అంతా తెలుసుకున్నటకు, అంటే నేను బాగున్నాను అని తెలుసుకోవడానికి ఎదుగు ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు తూకిని పంపిస్తున్నానని సంఘానికి ఆదరణ కలిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము సంఘము సావాసం కలిగి మనం వెంబడించినప్పుడు దేవుని ఆత్మ మనల్ని సంచరించి, దేవుని ఆత్మ నడిపింపులో మనందరిని ఏం చేస్తాడో తెలుసా? ఆదరణ కలగజేస్తాడు. హల్లెలూయా. కనుక మన ఆత్మీయమైన జీవితంలో మనుషుల మీద ఎలాంటిది కూడా డిఫెంట్ కాకూడదు. మనుషుల మీద డిఫెంట్ అవుతే మనల్ని నిందిస్తారు, కృంగదీస్తారు, ముందుకు వెళ్ళనీయకుండా చేస్తారు, భక్తి జీవితంలో నిలబడకుండా చేస్తారు. మనం ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తామో వారే మనకు శత్రువు అవుతారు. ఆ మనిషిని ప్రేమించే ఆ ప్రేమను యేసయ్య మీదకి మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆ ప్రేమలో మనకు ఓదార్పు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. కనుక మీ జీవితాల్లో దేవుని వెంబడిస్తున్న విధానంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే నీకు ఎదురైన అవమానాలను బట్టి కానీ, శ్రమల బట్టి కానీ, గుండె చెదిరిన ఆ పరిస్థితులను బట్టి కానీ నీ ప్రాణమును ఓదార్చగలిగిన వాడు ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు మర్చిపోకూడదు. ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎవరు నీకు కానరాకపోయిన పరిస్థితులైనా సరే, ఎవరు నీ దగ్గరికి వచ్చి ఓదార్చకపోయిన పరిస్థితులైనా సరే, ఆయన మాత్రం నీ దగ్గరికి వస్తాడు. నీ కన్నీటిని ఏం చేస్తాడు? నాట్యంగా మారుస్తాడు. హల్లెలూయా. నా కన్నీటిని నాట్యముగా మార్చితివా, నా యేసు రాజా, రాజా, యేసు రాజా. వేటగాడు ఊరి నుండి విడిపించే గొప్ప దేవుడు అండి. మనుషులు విడిపించలేరు, దేవుడు మాత్రమే విడిపించగలిగిన వాడు మన పక్షంగా నిలబడి ఉన్నాడు. మనమందరము ఏ విషయంలో అంటే దేవుని కనికరాన్ని పొందుకోవాలి. ఇది మనం చేయాల్సింది ఏంటిది? దేవుని కనికరం పొందుకోవాలా, నువ్వైనా నేనైనా. ఆ కనికరాన్ని మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో దేవుని దగ్గర, ఆ సంపాదించుకున్న మరుక్షణం నుంచి దేవుని ఆత్మ నిన్ను ఓదారుస్తుంది. కష్టాలుంటే, నెమ్మది లేని స్థితులు ఉంటే ఆయన నీ చేయి పట్టుకుంటుంది. నీకు నెమ్మదిని, ఆదరణ, ఓదార్పు కలిగేటట్టుగా దేవుడు నీకు సమాధానం కలగేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. కనుక మనము మనుషుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడటానికి మనం ఇష్టపడాలి. అందుకే యెహోషాపాతు యొక్క జీవితాల్లో అహాబును వెంబడించాడు. అహాబును వెంబడించిన విధానంలో తనకు ఏమైంది తెలుసా? శత్రువులు ముట్టడం ప్రారంభించాడు. దేవుని సహవాసం నుంచి మనం బయటికి వెళితే మనకు అన్ని సమస్యలు మనకు ఎదురవుతాయి. కనుక దేవుని సహవాసం, కష్టం వచ్చిన కష్టాలు, లోకంలో ఉన్న కష్టాలు వస్తాయి, దేవుని వెంబడిస్తున్న కష్టాలు వస్తాయి. కానీ లోకంలో ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు లోకం నేను ఓదార్చదు, నేను నిందిస్తుంది. బాగుపడితే అబ్బా వానికి ఏమని అంటుంది, పొరపాటున ఏదన్నా నీలో మిస్టేక్ జరిగింది అనుకో, వాడికి జరగాల్సిందే అంటుంది. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు.
నీ పరిస్థితిని చూసి నువ్వు ఇట్టాడు దానివి అట్టాడు వాడు అనడు ఆయన. ఆయన దగ్గరికి నువ్వు వచ్చిన దాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన దగ్గరికి వస్తే నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప. ఆమేన్. ఆయన బహుదూరంగా ఉన్న నిన్ను ఉరుకుతా వచ్చి నిన్ను కౌగులించుకొని నీ భుజం మీద చేసి ఆయన తడతాడు. ఆ తట్టడంలో ఏంటి తెలుసా? నేనున్నాను, నువ్వు భయపడొద్దు. ఆమేన్. హల్లెలూయా. కనుక మనము ఆ ఆదరణ మనం పొందుకోవాలంటే దేవుని కనికరమును మనం సంపాదించుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కళ్ళు మూసుకొని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం కలిగి కళ్ళు మూసుకొని ఆయన కనికరం కొరకు ఏ పరిస్థితుల్లో నేను నలిగిపోయినా సరే, ఆర్థిక ఇబ్బందుల్లో నేను కృంగిపోయినా సరే, అనారోగ్యంతో నువ్వు కృంగిపోయి ఉన్నా సరే, ఎదుగో నీ జీవితంలో పిల్లలు లేరని కృంగిపోయినా సరే, ఆయన నిన్ను ఓదారుస్తేవాడు. అందుకే ఈరోజు ఆయన కనికరమును, ఆయన కనికరం ఎవరి మీద పైన ఉంటుందో ఆయన ఓదార్చడానికి మన మధ్యలో దిగుతూ ఉన్నాడు. ఆయన ప్రభానికి స్తోత్రమే. నమ్మిక మాత్రం ఉంచుము. డోంట్ వరీ. ఏ విషయంలో నువ్వు భయపడవద్దు. మనుషుల మీద కాదు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచాల్సిందే. ఈరోజు వాళ్ళు నమ్మించి మోసం చేస్తారు. వాగ్దానం చేసి వాగ్దానం మర్చిపోయేవారు. బట్ నేను అలాంటి వాడిని కాదు. నా మీద నువ్వు నమ్మకం ఉంచితే నేను వాగ్దానాన్ని నీ పక్షంగా నేను నెరవేర్చడానికి సమర్థుడిగా నేను నీ పక్షంగా నీకు వస్తాను. నేనే మిమ్మల్ని ఓదార్చగలిగిన వాడు. నా కనికరము ఎవరిపైన ఉంటుందో వారిని ఓదార్చడానికి నేను దిగి వస్తున్న దేవుడను. నా కనికరం ఎవరి మీద ఉంటుందో, ఏ కుటుంబంపై ఉంటుందో వారిపై, వాళ్ళ కుటుంబాలపై నేను ఓదార్చడానికి, ఆ కుటుంబాన్ని చుట్టూ ఇదిగో నా కంచె వేయటానికి నా హస్తాలు తోడుగా దిగి వస్తాయని ఇదిగో వాగ్దానం చేస్తున్నాను. అడుగు దేవుణ్ణి, మౌనంగా ఉండకు, నోరు తెచ్చు, కేకవేయి. నాయన ఊరికి అడుగు పెడుతున్నప్పుడు ఎదవరాలు ఎంత దుఃఖముతో కన్నీటి వేదనతో ఎదురవుతున్నప్పుడు ఆమె కన్నీటిని చూసిన దేవుడు ఈరోజు నీ కన్నీటిని చూస్తున్నాడైనా. ఆమె తన కుమారుడి విషయంలో నలిగిపోతున్నది చూశాడు. ఈరోజు నువ్వు ఏ సమస్య నుంచి నలిగిపోతున్నావో ఆయన నిన్ను చూస్తున్నాడైనా. నీ కన్నీటిని చూస్తున్నాడైనా. నేను ఓదార్చడానికి, నేను ఆదరించడానికి ఆయన కనికరము నీ మీదకి దిగి వచ్చింది. ఆయన కనికరము నీ మీదకి దిగి వచ్చింది. దూరంగా ఉన్నా సరే ఆయన నిన్ను కౌగిలించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇదిగో బిడ్డ, తల్లి మరిచిన, తండ్రి మరిచిన మరుస్తారేమో, నేను మరిచేవాడని కాదు.
నీ పక్షంగా ప్రాణం పెట్టిన వాడిని నేను. ప్రాణం పెడతానని చెప్పి ప్రాణం పెట్టిన వాడు నీ పక్షంగా నిలిచి ఉన్నాను నేను. నువ్వు నా దగ్గరికి వచ్చిన నేను ఓదార్చి నేను పంపుతాను. నా కనికరం నీ మీద ఉంటుంది కనుకనే నేను నీ పక్షంగా వాగ్దానం చేస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం. ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో, ఎవరైతే కన్నీటితో నాయనా కారుస్తున్నారో, హృదయాంతర భాగం నుంచి చెప్పుకోలేక నలిగిపోతున్నారో, హృదయ ఘోషను చూస్తున్న దేవుడు, వాళ్ళ అంతరాత్మలో ఉన్న వేదన, ఆ బాధను చూస్తున్న దేవుడు, ఆ బాధను ప్రభువా వాళ్ళను విడిపించి వారి జీవితాల్లో ఆదరణ, నెమ్మదిని, సమాధానమును నీ కృప వేలబడి చేయబడునుగా కానీ ప్రార్థన చేస్తుంది. నీ కృపతో నింపి బలపరచు నాయన. నీ కృపలో బలపరిచి ఆదరించు, కనికరించి నీ బిడ్డలను దరిచేర్చు. ఏ సమస్యలో సరే ప్రభువా బిడ్డలను ఆ సమస్యల నుంచి విడిపించి ఒక నవనూతనమైన ఆశీర్వాదం నీ బిడ్డలు పొందుకున్నట్టు కృప చూపించు. ఇదిగో నాయన అని పట్టణానికి వెళ్ళి విధరాలు కుమారుని చనిపోయిన వాడిని ముట్టి వాడిని లేపి తన కుమారునికి ఇచ్చినట్లుగా ఇదిగో మోక్షించిన నీ బిడ్డలందరూ ప్రభువా ఏ సమస్యలు అయితే నీ బిడ్డలు ప్రణవిలుతున్నారో, బాధపడుతున్నారో, నీకు చెప్పుకుంటున్నారో ఆ సమస్యల నుంచి విడిపించి ఒక నవనూతనమైన ఆశీర్వాదము నా దేవుడు నన్ను ఆదరించాడు, నా దేవుడు నాకు సహాయం చేశాడని ఇదిగో ఈ సంవత్సరంలోనే నీ బిడ్డల వాగ్దానం చేసి వారి జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదమును పొందుకోగలిగిన కనికరమును ఆశీర్వాదమును నింపమని ప్రార్థన చేస్తాను. దీవించము, కృపతో బలపరిచి మీరు ఆశీర్వదించమని బిడ్డలందరూ మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఆయన దీవెనకరంగా ఉంచమని వాళ్ళ కుటుంబాల్లో ప్రతి శాపమును కొట్టివేసి, దారిద్రమును కొట్టివేసి నిత్యం నేను ఆశీర్వాదమును నీ బిడ్డలను పొందుకోగలిగిన కృపను పొందుకొని వాళ్ళ కృపలో దీవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.